ఉమ్, ఉమ్. కృతార్థులగుదురు. హల్లెలూయా. ఈ వాక్యము నాకు చాలా ఇష్టమైన వాక్యము. ఈ సంవత్సరం అంతా చాలాసార్లు ధ్యానం చేశాం, కానీ ఎప్పుడు చదివినా దేవుడు దేవుడు ఏదో ఒక కొత్త మాట బయలుపరుస్తున్నారు. అది వాక్యానికి ఉన్న ప్రత్యేకత. ఆమేన్. ఈ వాక్యం చదివినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ మతి పోగొట్టాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి దేవుడు దీన్ని నూతనంగా కోణంలో మనకి దేవుడు చూపిస్తాడు. అలా చూపిస్తున్నప్పుడు మనం వినడం అంతే. ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి చూస్తారా? నేను చిన్న ఒక 2 వచనం చదువుకుంటూ వెళ్ళిపోతాను. సెకండ్ క్రానికల్స్ 20, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము మొదటి నుంచి అలా చదువుకుంటూ వెళ్తాను, చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసనోత్ తమారు అను ఎన్గెదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడకుండా, ఏముంది అక్కడ? అందుకు యెహోషాపాతు భయపడకుండా, భయపడకుండా ఉందా, భయపడి ఉందా? కరెక్టేనా? భయపడి ఉందా? అవునా? భయపడకుండా అని లేదా? భయపడను ఉందా? దేవుని చేయకూడదు కదా, భయపడకూడదు కదా. భయపడకుండా అనుకున్నాను యాక్చువల్లీ. మీ బైబిల్ ఎట్లా ఉందా? భయపడి అని ఉందా? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా. కన్నడలో చాలా బాగుంటుంది ఆ మాట. ఒకసారి ఏమైనా చదువుతారా? 3వ వచనం. అది యెహోవానన్నే ఆశ్రయించుకోవడానికెందు డిసైడ్ అయిపోయినాడు మనడు. చాలు. ఇప్పుడు యెహోషాపాతు రాజ్యం మీదకి ముగ్గురు అందరికి తెలిసిన వాక్యమే, కాకపోతే ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. మూడు దేశాలు కలిసి యెహోషాపాతు మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు అనేది 11th వర్స్లో ఉంటుంది, చూద్దాం తర్వాత. కానీ ప్రస్తుతానికి చూడండి, యెహోషాపాతు మీదకి ముగ్గురు వస్తున్నారంట. ముగ్గురు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద పడి వాళ్ళ నాశనం చేయాలని వస్తున్నారు. ఇప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు అన్న మాట జాగ్రత్తగా గమనించాలి. అదొక మాట మనం వదిలేస్తాం యాక్చువల్లీ. యెహోషాపాతు భయపడి వదిలేస్తాం. తర్వాత యెహోవా యుద్ధ విచారించుటకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోషాపాతు భయపడినాడు. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ అనండి. భయపడడం చాలా చాలా కామన్ విషయం, మామూలు విషయం. ఇక్కడ ఎవరికి భయం లేదా? బ్యాడ్ న్యూస్ విన్న వెంటనే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి? ఆటోమేటిక్ వస్తుంది. కాకపోతే ఇక్కడ యెహోషాపాతు చేసిన నెక్స్ట్ పని ఏంటంటే, భయపడ్డాడంట. కానీ నెక్స్ట్ ఏం చేశాడు? యెహోవా యుద్ధ విచారణ చేశాడు. యెహోవానన్నే డిసైడ్ అయిపోయాడంట. భయపడ్డాడు, డిసైడ్ అయిపోయినాడు. భయం అనేది వెరీ న్యాచురల్ థింగ్. అది మనము భయపడిపోయిన వెంటనే మనకు విశ్వాసం తగ్గిపోయిందని అనుకోకూడదు. భయపడ్డారు, కానీ యెహోషాపాతు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడంట. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అక్కడ 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనం మధ్య నిలబడి, అది హల్లెలూయా. అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నా చూడండి. నిన్నెదిరించడానికి చూసారు ఎంత అద్భుతంగా ప్రేర్ చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్ వచ్చింది ఎవరి మీదకి? యెహోషా మీదకి. ఈయన ప్రార్థన ఏం చేస్తున్నాడు అంటే మొత్తం ట్రాన్స్ఫర్ చేసాడు. చూసారా? ప్రభువా నన్ను ఎదిరించడానికి చేత కాదు అనట్లేదు, నిన్ను ఎదిరించడానికి. ఇంకా అసలు మొత్తం కేసు తీసుకుపోయి అక్కడ పెట్టేసిన చేతులు అంతే. ప్రభువా నిన్ను ఎదిరించడం ఎవరు చేత కాదు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడండి. ఇప్పుడు డాక్టర్ వచ్చి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమనాలి? ప్రభువా ఇది నీకు అసాధ్యమైంది కాదు అని చెప్పాలి. ఆమేన్. వెంటనే కేసు తీసుకుని దేవుని చేతిలో పెట్టేయాలి. పిల్లలు ఫెయిల్ అయిపోయినారు అనుకో, అప్పుడు ఏమనాలి? ప్రభువా నాకే బుద్ధి లేదు ప్రభువా, మా పిల్లలు కూడా అట్లా అయిపోతారు ప్రభువా, అంతే కదా ప్రభువా అనుకోకూడదు. ఏమనుకోవాలి చెప్పాలి? జ్ఞానం కొద్దివైతే ఇమ్మన కదా ప్రభువా, నీ పిల్లలు కదా ప్రభువా, నువ్వు వేసుకోవాలి ప్రభువా.
అయిపోయా, మొత్తం కథ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడికి. అవునా కదా? ఎంత అద్భుతంగా ప్రార్థన చేసి వచ్చింది యెహోషాపాతు మీదకి. అయితే ఎంత జ్ఞానం కలిగి ప్రార్థన చేసి, ప్రభు నిన్ను ఎదిరించడానికి ఎవరికి సాధ్యం కదా ప్రభు. దేవుడు పైనుంచి అడగొచ్చు, అరే నా మీద కాదు కదా వచ్చింది అనొచ్చు దేవుడు. అట్లా అనలేడండి, దేవుని మాట కట్టేశాడు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి 11వ అధ్యాయం చూద్దాము. చాలా అంటే చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి, కానీ త్వరగా వెళ్ళిపోతాను. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యము నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. ఎంత టెక్నికల్ ప్రేయర్ అంటే ఇది. ఏమంటాడు? ప్రభువా, నువ్వు మాకు ఒకటి ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు? ఈ దేశం మాకు ఇచ్చినావు, ఈ స్వాస్థ్యం మాకు ఇచ్చినావు, ఈ ఇన్హెరిటెన్స్ మాకు ఇచ్చినావు. ఇప్పుడు ఈ ఇన్హెరిటెన్స్ నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి మమ్మల్ని తోలివేయాలి, పంపించేయాలని వాళ్ళు మా మీదకి వస్తున్నారు ప్రభువా. ఎక్కడ కూడా నేను ఏం రావట్లేదు ఇక్కడ. నువ్వు మాకు ఇచ్చినావు ప్రభువా, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి మమ్మల్ని తెరమేలు చూస్తున్నారు. చూడండి ఎందుకు వస్తున్నారు యాక్చువల్లీ వీళ్ళు నాశనం చేయడానికి. కానీ యెహోషాపాతు ఎంత టెక్నిక్గా ప్రార్థన చేశారంటే, ప్రభువా యుద్ధం మొత్తం నీదే ప్రభువా, అంతా నువ్వే చూసుకోవాలి ప్రభువా, నేను ఎదిరించి ఎవరు చేత కదా ప్రభువా అని. నెక్స్ట్ ఏమంటున్నాడు? ప్రభు నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి మమ్మల్ని తోలివేయాలనుకుంటున్నారు ప్రభువా. మీరు రామని చెప్పట్లేదు, అర్థమవుతుంది నేను చెప్పేది. అట్లా అన్న వెంటనే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 12వ వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇది ఒక్క మాట చెప్తానండి, నీ జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. నెక్స్ట్ మాట, యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. దీంట్లో ఏముందనో చూడు. ఇప్పుడు చూడండి ఏం ప్రార్థన చేసినాడు 11వ వచనంలో. ప్రభువా నీవిచ్చిన స్వాస్థ్యం అనండి, స్వాస్థ్యం అనండి, నీవిచ్చిన స్వాస్థ్యము మాకు దూరం చేయడానికి మా మీదకి వస్తున్నారు. ఏదైతే దూరం చేయాలని సాతాను చూస్తున్నాడో వీళ్ళేం చేసినారు తెలుసా? స్వాస్థ్యం అంతా తీసుకొని వచ్చి సన్నిధిలో పెట్టేశారు. ఇప్పుడు చూద్దాం పద అంటారు అన్నాడు. ఇప్పుడు చూసుకుందాం పద. సాతాను నీ దగ్గర నుంచి ఏమైతే దొంగిలించుకొని చూస్తున్నాడో అవన్నీ తీసుకుని వచ్చి సన్నిధిలో పెట్టండి. అయితే మొత్తం ఆన్సర్ అక్కడే ఉంది. ఆమె చెప్పట్లేదు మీరు. సాతాను మీ దగ్గర నుంచి ఏమైతే దొంగిలించుకొని అనుకున్నాడో, మీ ఆరోగ్యం కానివ్వండి, ఏదైనా సరే, మీ ఆత్మీయత కానివ్వండి, ఏదైనా సరే, మీ సమాధానం, మీ శాంతి ఏమైనా సరే, అది తీసుకొని దాని మీద అటాక్ చేశాడు అనుకోండి, మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే వచ్చి యెహోవా సన్నిధిలో కనబడండి. హల్లెలూయా. ప్రభువా మా పిల్లల్ని తీసుకోవాలనుకున్నారు ప్రభువా, మా స్థలాన్ని తీసుకోవాలనుకున్నారు ప్రభువా, మా స్వాస్థ్యాన్ని తీసుకోవాలనుకున్నారు ప్రభువా. కానీ మేమేం చేస్తున్నాం అంటే అర్జెంటుగా రెడీ అయిపోయి యుద్ధం పోవట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేన్నైతే నాశనం చేయాలనుకున్నారో దానంతా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టినారు. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు ఎక్కలేని ధైర్యం వచ్చిందండి నాకు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఆ మాట ఉంటుంది ఇక్కడ. మంచి మాట ఉంటుంది. 7వ వచనం చూడండి. 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి నీవే. ఇది 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 మంచి మాట, ఒక్కసారి వినండి. కీడైనను యుద్ధమైనను తీర్పు, జాగ్రత్త వినాలి, తీర్పైనను తెగులనైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు బాబా బాబా బాబా. మీకు అర్థం కావట్లేదండి. చర్చ్ అంటే ఏమో ఒక 2 వచనాలు చెప్పేస్తే ఇక్కడ అంతా. చర్చ్ అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి, ఈ 2 వచనాలు చదివితే అర్థమైపోతుంది. మనకి ఏమైనా కష్టం వస్తే, కరువు వస్తే, బాధ వస్తే, తెగులు వస్తే అంట మనం అందరి తెచ్చి దేవుని సన్నిధిలో నిలబడాలని. అప్పుడు దేవుని సన్నిధిలో నిలబడితే మన కరువు, కష్టము, తెగులు అన్ని తీసేస్తాడని. హల్లెలూయా. అందుకు మందిరంలో వచ్చి మన బాధలు చెప్పుకోవాలి. చెప్పుకుంటే మనకు వినేవాడు కూడా ఉన్నాడు. ఆమేన్. అందుకు కట్టించినట్టు సంఘం.
అసలు మందిరం ఎందుకు కట్టించబడింది, అసలు దేవుని పేరు ఎందుకు పెట్టబడిందంటే, నీకు తెగులు వచ్చినా, కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమొచ్చినా సరే మందిరంలో కనబడితే చాలు, అక్కడ వినబడుతుంది దేవునికి. హల్లెలూయా. ఎంత డిస్క్రిప్షన్ అండి ఇది. మందిరం గురించి ఎంత అద్భుతంగా రాశారు ఇక్కడ. అంటే ఇంకా లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మందిరం ఆ సొల్యూషన్. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సన్నిధి సొల్యూషన్. ఐ మీన్ చూడండి, డిప్రెషన్ వచ్చినా, ఏమొచ్చినా, రకరకాల రోగాలు కదా, యవనస్తులకు ఒక రకమైన రోగాలు, ముసలిలకు ఒక రకమైన రోగాలు, కొంతమందికి ఆత్మీయ రోగాలు, కొంతమంది శారీరక రోగాలు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు. అందుకే మొత్తం ఏమొచ్చినా సరే వాళ్ళ పితరులు కట్టించారండి. ఎందుకు కట్టించారు? ఒరే నీకేం ప్రాబ్లం వచ్చినా వచ్చేయండి సార్, నీకు చర్చకు వచ్చేయండి, అక్కడ వస్తే మీ బాధలు తీరిపోతాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అవిశ్వాసులు ఈ మధ్యలో ఆ పాట పట్టుకొని కొంచెం అంటే అన్న చెప్పినట్టుగా వాక్యం సరిగా అర్థం కాకుండా మోసం, కేవలం దేవుని ఎప్పుడు నమ్ముకోవాలంట, కేవలం రక్షణ పరలోకం రాజ్యం కోసం నమ్ముకోవాలంట, ఇక్కడ ఉన్నదానికి అసలు ఏం ఆశలు పెట్టుకోకూడదంట. నాకు అర్థం కాదు, మందిరం ఉండేది దేనికోసం మరి? హల్లెలూయా. చచ్చిపోయిన పరలోకం పోతాం కరెక్టే, కానీ ఈ చచ్చిపోయేలోపు ఈ లోకం జీవించాలి కదా, ఈ జీవించాలి కూడా దీంట్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన చేతకాని దేవుడు కాదు, ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన చెవిటి దేవుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. విశ్వాసులే పాడుకోగలరు ఇట్లా పాటలు. అవిశ్వాసులు పాడుకోవాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆమేన్. సో నేనేమంటానంటే అంత అద్భుతంగా రాశారండి. తెగులు వచ్చినా, కీడు వచ్చినా, ఏమొచ్చినా ఎక్కడ రావాలంట? మందిరంకి వచ్చాయి. అంటే కాదు, పరలోకం కాదు మన ముఖ్యం, చచ్చిపోయే ఫస్ట్ సన్నిధికి రా. ఆమేన్. అంటే చాలా వస్తాయి, తెగులు వస్తాయి, మరి దానికి ఆన్సర్ ఎట్లా? మొత్తం చర్చిలో ఉంది. చర్చికి వచ్చేసి అక్కడికి వచ్చి, ఇప్పుడు చూడండి, మీరు గట్టిగా ఆమెనాలి. ఇప్పుడు మీ పిల్లలు పాడైపోతారని అనుకుంటే ఏం చేయాలంట? తీసుకొచ్చి పెట్టేయండి అంతే. కాచారం భాష అర్థం కాదు, తెచ్చిపెట్టే అంతే. కాచారం మెసేజ్ వింటారు సార్, వాడు తెచ్చిపెట్టే అంతే. వాడు పాటలు పాడు సార్, కన్ను తెరిచి చూస్తాడు సార్, తెచ్చిపెట్టు, ఆయనే చేసుకుంటాడు మొత్తం. హల్లెలూయా. గట్టిగా ఆమెనట్లేదు ఎవరు? ఆమేన్. చర్చిలో తెచ్చిపెట్టే అంతే, మొత్తం ఆయన చూసుకుంటాడు. ఆమేన్. ఇక్కడ చిన్న సాక్ష్యం చెప్తాను. నాకు చిన్నప్పుడు అంటే ఒక టైంలో పాస్టర్ కొడుకుగా పుట్టిన నాకే కొన్ని అంటే 11th 12th టైంలో దేవుడు అని నమ్మకం వెళ్ళిపోయింది. దేవుడు లేడనుకో బతికేసినాను కొన్ని రోజులు ఏథిస్ట్గా. దేవుడు లేడనుకో బతికేసినాను. ఎందుకంటే చాలా రకమైన ప్రశ్నలు. ఇప్పుడు యవనస్తులంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రశ్నించినందుకు చంపే దేవుడు కాదు, ప్రశ్నించినందుకు బైబిల్లో నుంచి ఆన్సర్లు ఇచ్చే దేవుడు. ఆమేన్. మన ప్రతి ఆలోచనలో దేవుడు అంటే ఏదో మన దేవుడు భయపడే దేవుడు కాదండి. కానీ దేవుడు ఏం చేశారు తెలుసా? ఒరే నువ్వు నమ్మకమైన పర్లేదు, నీకు కీబోర్డ్ ఇష్టం కదా, వచ్చి కూర్చో, నువ్వు నమ్మొద్దురా, నన్ను పాటలు పాడు అంతే. కాదు ప్రభు ఎట్లా కుదరదు, నువ్వు వచ్చి కూర్చోరా అంతే. ఆమేన్. పెద్ద ఏమంటారు, సర్జరీ ఏం జరగలేదు నాకు. వాక్యం ప్రకటించబడుతుంటే లోపల దేవుడు కత్తెలు తీసుకొచ్చి సర్జరీ చేసి పడేసాడు అంతే. గట్టిగా ఆమె చెప్పండి. నేనేమంటున్నానంటే జాగ్రత్త, సన్నిధిలో కనబడు చాలా అయిపోయి. చూడండి, వాళ్ళని ఏదైతే అటాక్ చేసిందో, వాళ్ళని ఏదైతే నాశనం చేయాలనుకుందో, 11వ ఉంది కదా, మా స్వాస్థ్యమును ప్రభు వాళ్ళు తీసుకోవాలని శత్రువు వస్తున్నాడు, కానీ మాకు ఏమి చేయాలో దిక్కు తోచట్లేదు ప్రభు, మాకు తెలిసిందంతా ఒకటే, మాకు తెలిసిన విద్య అంతా ఒకటే, మందిరంలో మొత్తం దొరుకుతుంది చాలు. ఆమేన్. మాకేం తెలియదు ప్రభు, టెక్నాలజీ తెలియదు, ఏం పెద్ద ఆలోచన లేవు, మాకు తెలిసిందంతా ఒకటే, నువ్వు సజీవమైన దేవుడు, నీ మందిరంలో మాకు మేలు కలుగుతుంది అని మీ మందిరం నమ్ముకొని వచ్చేసారంట, దేవుని సన్నిధిలో కనబడారంట, అయిపోయా. ఆమేన్. సో ఈ రోజున నిన్ను బాధ పెడుతున్న ప్రతి విషయానికి ఎక్కడ ఆన్సరు? సన్నిధి అనండి. ఆమేన్. అది ఎలాంటి ప్లేస్ అయినా సరే దేవుని సన్నిధిలోకి వచ్చేసినప్పుడు అయిపోయి, అది ఎలాంటి సమస్య అయినా సరే. నేను ఆ లిస్ట్ గురించి చెప్పాలంటే ఒక 2-3 మెసేజ్లు పడుతుంది తెలుసా. తెగులు అంటే ఏమి, కరువు అంటే ఏంది, అవన్నీ దాన్ని ఆలోచించడానికే, అంటే దేవుడు మందిరంలో ఏమి పెట్టినాడో తెలుసుకోవడానికి టైం పడిపోతుంది మనకి. అందుకోసం ధ్యానం చేయండి. తెగులు, కరువు ఏమొచ్చినా సరే మందిరంకి వచ్చేయాలంట, మొత్తం దేవుడు చూసుకుంటాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును. ముందుకెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాట, ఆమేన్. దేవుడు చెప్పాలనుకుని చెప్పేసాడు అంతే. మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. హల్లెలూయా. అక్కడ చూడండి ఎంత అద్భుతంగా చూడండి. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. హల్లెలూయా. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయా చదవండి. హల్లెలూయా. ఆగండి. ఎంత అద్భుతమైన మాట తెలిసేది.
అందరు మందిరంలోకి వచ్చేసినారు. ఎవరు? భయపడే వారందరూ ఎక్కడికి వచ్చినారు? మందిరం. వీళ్ళకి ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో బయట నుంచి రాలేదు. సమాజంలో ఒకడు ఉన్నాడంట. ఆమె చెప్పట్లేదు. ఒక మంచి మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమె అనాలి దానికి. ఇప్పుడు విధవరాలకి డబ్బులు లేవండి, అంత అయిపోయి చచ్చిపోవాలనుకునింది. ఇప్పుడు దేవుడు తన అద్భుతాన్ని ఎక్కడ పెట్టాడు? ఇంట్లోనండి. బయటికి పోలేదా ఆమె? ఇంట్లోనే మొత్తం పెట్టేశాడు ఆన్సర్. ఇంట్లో ఉన్నదాన్ని ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా. ఎక్కడో బయట నుంచి ప్రవక్త రాలేదు, ఎక్కడో ఎవరి నుంచో రాలేదు. ఉన్న వాళ్ళ మధ్యలోనే ఒకరిని బలపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఉన్న వాళ్ళ మధ్యలో ఒకరిని బలపరిచేశాడు దేవుడు. ఒక ప్రవక్త అక్కడే పుట్టుకొచ్చేసాడు. ఆమేన్. కాదండి, మేము బాగుపడాలంటే అమెరికా నుంచి రావాలేమో, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడి నుంచి రాదు, మన సంఘం నుంచి పుట్టుకొచ్చేస్తారు. గట్టిగా ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. మిమ్మల్ని దీవించాలంటే ఎవరినో దేవుడు ఆడుకోవాల్సిన పని లేదు. మన మధ్యలో నుంచి దేవుడు ఒకరిని లేపుతాడు. ఎంత అద్భుతం చూడండి. వాళ్ళ సమాజంలో ఆల్రెడీ ఒకడు ఉన్నాడంట, ప్రవక్త ఆల్రెడీ ఉన్నాడు. చూసారా? ఆన్సర్ ఆల్రెడీ ఉందంట. చెప్పండి, ఆన్సర్ ఉందని ఆల్రెడీ చెప్పండి. ఆన్సర్ ఆల్రెడీ ఉంది. ఎక్కడుంది? ఇంట్లో ఉంది, మన సంఘంలో ఉంది, మన మందిరంలో ఉంది. ఆమేన్. ఎంత అద్భుతం మాట. ఉన్న పిండిని ఉన్న నూనెని వాడుకున్నాడు దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే, ఏదో అప్పు తీసుకోవాల్సిన పని లేదు, ఎవరినో కాక పట్టాల్సిన పని లేదు, ఎవరి కాళ్ళ మీద పడాల్సిన పని లేదు. నీ దగ్గర ఉన్నదాన్ని ఆశీర్వదిస్తాడు, ఉన్న కొంచెం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది ఆశీర్వదిస్తే నీకు కావలసినంత ఎక్కువైపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఇంట్లోనే దేవుడు ఆశీర్వాదం పెట్టాడు, మన సంఘంలోనే దేవుడు ఆశీర్వాదం పెట్టాడు, మన మందిరంలోనే దేవుడు ఆశీర్వాదం పెట్టాడు. హల్లెలూయా. యెహెజ్కేలు సమాజంలో ఉండెను. అది ఉంటే చాలు. చూడండి, ఉంటే చాలనండి. సన్నిధిలో ఉంటే చాలు, దేవుడు ఆత్మను తానే పంపిస్తాడు. కనబడంతే వచ్చేసి టాలెంట్ అవన్నీ పక్కన నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ వచ్చి సన్నిధిలో నిలబడు. ఆ యవనస్తు ఉన్నాడంట, దేవుడు వాడుకున్నాడంట. ఉండేవాళ్ళు కావాలండి ఇప్పుడు ప్రస్తుతానికి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, బాగా ప్రిపేర్ అయ్యి రావాలనుకుంటారు. అవసరం లేదు, ఫస్ట్ ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధి నిలబడు. దేవుడు ఏం చేస్తారంట, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగో ప్రకటించెను. హల్లెలూయా. ఉన్నోళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. పోయినోళ్ళని వాడుకోడు, రావాల్సిన వాళ్ళని వాడుకోడు, ఉన్నోళ్ళని వాడుకుంటాడు. హల్లెలూయా. సో ఉన్న చోట ఉండండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆత్మ మీ మీదకి వస్తుంది, మీరే ప్రకటించడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ఇంకా ఏమనొస్తారు, ఏమన్నా అంటే చెప్పండి. యెహో హల్లెలూయా. ఒక చిన్న సూక్ష్మమైన మాట చెప్తాను వినండి. ఇక్కడ పాస్టర్ గారు ఎవరు? ఈ వాక్యంలో పాస్టర్ గారు ఎవరు? మామూలుగా అయితే అంటే రాజు ఎవరు? యెహోషాపాతు. దేవుడు ఎవరితో మాట్లాడాలా? యెహోషాపాతుతో మాట్లాడాలా. ఈ సెకండ్ క్యాండిడేట్ ఎవరు? ఈ సంఘంలో అదే జరుగుతూ ఉంది. పాస్టర్ గారు వచ్చి వర్షిప్ చేయాలా, పాస్టర్ గారు వచ్చి పాటలు పాడాలా, పాస్టర్ గారు వాక్యం చెప్పాలా. కానీ ఇక్కడ పాస్టర్ గారు కనపడట్లేదు, యవనస్తులు కనపడుతున్నారు. ప్రార్థన చేసింది ఎవరు? యెహోషాపాతు. ఆన్సర్ ఎవరికి రావాలా? యెహోషాపాతుకి రావాలా. మనం అనుకునేది అట్లాగా, కానీ అట్లా కాదు. దేవుడు ఏం చేస్తారంటే, ఎవరిని వాడుకుంటారు. అది దేవుని అలా అలౌ చేసినప్పుడు మామూలుగా కొంత ఎట్లుంటుందంటే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పాస్టర్ గారు కనపడాలి. అట్లా లేదు ఇక్కడ. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. యవనస్తులు మీరు చెప్పుడు చాలా ఉన్నాయి, ముందుకెళ్ళిపోతారుగా. రేపు వారి మీదకి పోవుడి. సరే, ఆయన ఏమన్నాడు చెప్పండి? యుద్ధము యెహోవాదే అన్నాడా? చాలా సంతోషం. అది జరిగినాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ మాట, ఆ మాట చదువులో కన్ఫ్యూజ్ అయిపోతారు. యుద్ధం యెహోవాది అన్నాడు, కరెక్టే, మంచి, చాలా సంతోషం. మళ్ళీ ఏమంటాడు? రేపు మీరందరూ పోవుడి అంటారు. కాదు బ్రదర్, మీరు కొత్తగా నేర్చుకున్నారు ఏంది ప్రవచనం చెప్పడం? యుద్ధం దేవుడు అన్నాడు, ఇంక వదిలేయాలి కదా. కాదు, మనోడు వదిలేట్లేదు. రేపు మీరు పోవాలంటారు. దేవుడు మళ్ళీ మేమెందుకు పోవాలా? దేవుని స్టైల్ అది. ఆమేన్. చూడండి, అదనస్తారు ఏమంటారంటే, రేపు మీరు పోండి, యుద్ధం దేవుడు జరిగిస్తే కానీ మీరు రేపు పోవాలా. ఇది ఎట్లా సాధ్యం? లాజర్ని దేవుడే లేపుతాడు, కానీ సమాధి రాయి మీరు తీయాలా. ఆమేన్. దేవుడు నీటిని ద్రాక్షరసం మారుస్తారు, కానీ మీరే సప్లై చేయాలా. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఆమేన్. పాటలు పాడితే దయ్యాల్ని దేవుడు వదలగొడతారు, కానీ పాటలు మీరే పాడాలా. హల్లెలూయా.
ఆమెన్. సౌలు ఉన్న తర్వాత వెళ్ళిపోతుంది, కానీ దావీదు నువ్వు వాయించాలా. మెయిన్ పని ఆయన చేస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మనం చిన్న చిన్న పనులు మనం చేసుకో. హల్లెలూయా, ఆమెన్. చిన్న చిన్న పనులు మనం చేస్తే అసలైన పని దేవుడు చేస్తాడు. ఆమెన్. ఒక మంచి మాట చెప్పనా, మీరు ఇట్లా తలుపులు వేసి మరి ఇట్లా వాక్యం వింటుంటే నాకు ఉండే కావట్లేదు, అద్భుతంగా వాక్యం దిగిపోతుంది అంతే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. కార్టూన్ నెట్వర్క్లో చూపిస్తారు కదా, ఏం చూపిస్తారంటే ఇతర దేవుళ్ళు ఏం చేస్తారంటే దేవుడు కిందికి వచ్చి పెద్ద పెద్ద కార్యాలు చేస్తారు. ఏది, కొండెత్తుకుపోవడం. నాకు డౌట్ వచ్చింది, ప్రభు నువ్వు ఎప్పుడు కిందికి రా, మీరు ఎప్పుడు చదివిన బైబిల్లో దేవుడు కిందికి వచ్చి కొండలెత్తుకోవడం, నువ్వు ఎందుకు ప్రభు ఇట్లా కార్యాలు చేయలేదు అని అడిగింది నేను. ప్రభు నువ్వు కూడా చూడు అంత పెద్ద కార్యాలు చేసినారు ప్రభు, దేవుడు డైరెక్ట్ దిగొచ్చి అంత పెద్ద పనులు చేసినారు కదా, నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదా ప్రభు, ఎందుకు చేయలేదు ప్రభు, నువ్వు ఎప్పుడు చేయలేదు కదా అంటే దేవుడు, అరే నా స్టైల్ వేరే. అక్కడ అద్భుతాలు చేయడానికి నేను కిందికి దిగి రావాల్సిన పనిలా, ఒక్కొక్క నత్తి మనం ఆడుకుంటాను, సముద్రాన్ని చీల్ చేస్తాను. గట్టిగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. అద్భుతాలు చేయడానికి దేవుడు దిగిరావాల్సిన పని లేదు, ఒక బలహీనుని వాడుకుంటాడు, వాని బలపరుస్తాడు, వాని పక్షాన నిలబడి అద్భుతాలు చేస్తాడు. అది అసలైన దేవుడు కదా. ఆమెన్. దేవుడు అంటే అది కదా. ఆమెన్. అద్భుతాలు ఆయన చేస్తాడు, ఆయన కిందికి వస్తే ఇంక దేవుడు ఎందుకు పనిలాగా చెప్పండి. ఆయనే కిందికి రావాలి, ఆయనే కొండలెత్తుకోవాలి, ఆయనే చేయాలంటే అవసరం లేదు. ఒక నార్మల్ మనిషిని వాడుకుంటాడు, మాట కూడా సరిగ్గా రాని వ్యక్తిని వాడుకుంటాడు, అనామికుని వాడుకుంటాడు. ఎవర్రా వీడు అనుకోవాలి, కానీ ప్రపంచం అంతా పోయేలాగా చేస్తాడు. ఆమెన్. అసలు ఎవరు అనుకుంటారు, కానీ దేవుడు అట్లాంటిని వాడుకొని దేవుడు నిలబెట్టేస్తాడు. ఆమెన్. రేపు మీరు పోండి, నిలబడండి అంతే, మాకు యుద్ధం చేసేకి రాదు కదా, పోండి అంతే. మీరు పోయి ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఇక్కడ, మీరు పోయి పాటలు పాడాలా, పోయేది ఎక్కువ మళ్ళీ పోయి పాటలు పాడాలంటారు. ఇప్పుడు ఇది యుక్రెయిన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పుడు, రష్యా వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా, తిరిగి యుద్ధం చేయాలి. అది పెట్టి పాటలు పాడుకుంటూ కూర్చుంటే న్యూస్లో ఎంత ఘోరంగా ఉంటుంది, అవునా కదా. ఒక పక్క బావులు పడుతుంటే వీళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చున్నారంటే ఎంత కామెడీగా ఉంటుంది, అవునా కదా. వీళ్ళంటే ఏం చేయాలంట, పాటలు పాడుకుంటూ కూర్చోాలి, అది కోయ డ్రెస్ వేసుకొని పోవాలంటే, అది కూడా కోయ డ్రెస్ వేసుకొని పోయి ముందు నిలబడి యెహోవా కృప నిత్యం ఉండును, యెహోవా కృప నిత్యం ఉండును పాడుకుంటూ పాడాలంట. అసలైన మెయిన్ క్యాండిడేట్స్ లేకుండా లాస్ట్లో నిలబడాలంట వాళ్ళు, ఎవరు, యుద్ధ సైన్యం పెట్టుకున్న వాళ్ళంతా లాస్ట్లో ఉండాలంట. మెయిన్ క్యాండిడేట్స్ ఎక్కడ ఉండాలంట, పాటలు పాడేవాళ్ళు ముందు ఉండాలంట. హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు పాటలు పాడుతున్నారండి, స్టార్ట్ చేసినారు పాట. వీళ్ళు పాటలు పాడుతుంటే ఏమైంది తెలుసా, అక్కడ 3 దేశాలు ఉన్నాయి కదా, 3 దేశాలు కొట్టుకొని చచ్చినారంట. అది వాళ్ళకి ఎట్లా స్టార్ట్ అయిందో గొడవ తెలియదు, వాళ్ళలో గొడవ స్టార్ట్ అయిపోయింది. ఒరే నువ్వు మొన్న ఏమంటివరా, నేనేమంటినరా బై మిస్టేక్ అంటుంది, కాదు నువ్వు అన్నాను అట్లా అన్నావు, కాదురా బై మిస్టేక్ అన్నాను రా, చూసుకుందాం పదా, అరే యుద్ధం అది పక్కన పెట్టి ఫస్ట్ వీళ్ళు కొట్లాడడం స్టార్ట్ చేసినారు. మావోను అంటే స్టార్ట్ అయ్యి మొత్తం ముగ్గురు కొట్టుకొని చచ్చినారు, ఒక్కడు మిగిలేదంటండి. గట్టిగా ఆమె చెప్పట్లేదు ఎవరు, ఒక్కడు అక్కడ పాటలు పాడుతున్నారంటే వీళ్ళు కొట్టుకొని చచ్చినారంటండి. ఏం దేవుడు అండి. హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్పండి. ఆమెన్. క్రైస్తవుడు యుద్ధము ఆడి గెలవడు, పాడి గెలుస్తాడు. ఆమెన్. ఆడి గెలిచే యుద్ధం కాదు ఇది, ఏంటిది, పాడి గెలిచే యుద్ధం. చిన్నప్పుడు కంప్యూటర్ ల్యాబ్ పోయేవాళ్ళం నేను, అప్పుడు నాకు ఇంట్లో కంప్యూటర్ లేదు కాబట్టి నాకు వాడేకి రాదు. సో మా ఫ్రెండ్స్ బాగా వాడేవాళ్ళు కంప్యూటర్. WF గేమ్ వచ్చేది తెలుసా మీకు, చిన్నప్పుడు WF గేమ్ ఉంది, వాడు బాగా ఆడతాడు, నాకు ఆడేకి రాదు. వాడేమో ఆడదాం పదరా, నాకు రాదురా. అప్పుడు నేనేం చేశానంటే, ఒక పని చేయరా, నువ్వు కంప్యూటర్ తాడు అనేవాడిని. కంప్యూటర్ తాడు ఏం చేస్తావంటే, కంప్యూటర్ ఆడతావు కదా, కంప్యూటర్ పేరు తీసి నా పేరు పెట్టానేవాడిని. ఏం చేద్దాం, నా పేరు పెట్టు, నువ్వు కంప్యూటర్ తాడు, నేను ఆడినట్టే ఉంటుంది. వీడు కంప్యూటర్ ఆడుతున్నాడు, గెలవలేదు. కంప్యూటర్ గెలుస్తామని చెప్పండి, ఈజీ గెలవలేము అసలు. వీడు కొడుతున్నాడు, కంప్యూటర్ గెలుస్తుంది, నేను ఫుల్ హ్యాపీ అయిపోతున్నాను ఇక్కడ. ఎవరు, నేను గెలుస్తున్నాను. వాడు అరే నీకు మెంటల్ ఏమన్నా, ఆడేది ఎవరు, కంప్యూటర్. అప్పుడు నేనేమన్నా తెలుసా, ఆడ ఎవరు గెలిచింది, పేరు ఎవరుంది అక్కడ. క్రైస్తవ జీవితం అంతే, దేవునామానికి స్తోత్రం కలుగును కాక. మనం ఆడేది లేదు, పెట్టేది మా పేరు ఉంటుంది అంతే. హల్లెలూయా. మనకు ఆడేకి రాదండి, మనం యుద్ధం చేయలేము. ఏం చేస్తాము,
తీసుకోమని పేరు పెట్టుకున్నాం అంతే, మొత్తం ఆయనే చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే, జయం మందా, ఎట్లా అంతే. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు వారి మీదకి పోబడి ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను. 20 వచనం చూడండి ఒకసారి. అదే 19, 17. ఆ. ఆ. నిలబడుడి. హల్లెలూయా. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి నేను ఆల్మోస్ట్, ఇంకా టైం ఉంది కదా కొద్దిగా. చూడండి, రేపు యుద్ధానికి పోయి ఏం చేయాలంట? నిలవబడుడి. చూడండి, నిలవబడనండి. ఆ మాట మనకు చాలాసార్లు కనిపిస్తుంది. ఇక్కడ అందరూ వచ్చి ఎక్కడ నిలబడినారంట? ప్రభు సన్నిధిలో నిలబడినారు. ఇక్కడ ఏముంది? నిలవబడుడి, నిలవబడుడి, నిలవబడి. స్టాండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అక్కడ వచ్చి వాళ్ళు నిలబడినారంట, అంతే. నిలబడినారు, ఊరకి నిలిచి చూడండి కదా. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి ఓపెన్ చేయండి. 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఎవరో చదువుతారు కొద్దిగా త్వరగా. ఎఫెసీ 5, అదే అది ఉంటుంది కదా. సర్వాంగ కవచము ధరించుకొని 6వ అధ్యాయం అనుకుంటా. అదే 11వ వచనం. ఓకే. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అది స్టాండ్ దేర్ ఫోర్. ఎక్కడుంది మాట? 13, 14 చదువుదాం ఒకసారి. 13, 14 అదే 6వ అధ్యాయము 13, 14. అదే 14 స్టాండ్ యువర్ గ్రౌండ్ పుట్టింగ్ ఆన్. అది అవన్నీ ధరించుకొని ఏం చేయాలంట? అదొక్క మాట నన్ను ఆశ్చర్యపరిచింది. అందరూ దాని మీద కాన్సన్ట్రేట్, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? అది దట్టి ధరించుకోండి, అది ధరించుకొని, ఆర్మర్ మొత్తం ధరించుకొని, దాని మీద మెసేజ్ లేదు, సీరియస్ మెసేజెస్ ఉన్నాయి, అవునా? అవన్నీ ధరించుకున్నాక ఏం చేయాలంటే, పోయి యుద్ధం చేయమని చెప్పలేదు బైబిల్. ఏం చెప్పింది? నిలవబడుడి. నీకేమైనా అర్థమవుతుందండి ఇక్కడ? ఇంత మేకప్ చేసుకొని, మేకప్ కాదు ఏమంటారు దాన్ని, ఇంత రెడీ అయిపోయి, మొత్తం హెల్మెట్ ధరించుకొని, అది ధరించి మొత్తం ఫుల్ రెడీ అయిపోయి ఏం చేయాలంట? నిలబడాలంట. పోయి నిలబడికి ఇంత కష్టపడాలా? ఆమేన్. నిలబడడం కష్టమా? క్రైస్తవ జీవితం నిలబడడం కష్టం. ఒక చెప్తా వినండి, మీకు కొంచెం విచిత్రంగా అనిపించచ్చు, కానీ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడను కాక. క్రైస్తవ జీవితంలో నిలబడడం కష్టం, ఊరుకుండడం కష్టం. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకో, వెంటనే ఏం చేయాలనుకుంటాం? ఏదో ఒకటి చేయాలనుకుంటాం. కానీ దేవుడు ఏమంటే తెలుసా? ఊరక నిలిచి. ఇవన్నీ ధరించుకుని ఏం చేస్తావు? జస్ట్ సైలెంట్గా ఉండు. కాదు ప్రభువా, మొత్తం కూలిపోతుంది ప్రభువా, అంత నాశనం అయిపోతుంది, లేదు, జస్ట్ సైలెంట్గా ఉండు. ఎందుకు తెలుసా? మనం సైలెంట్గా ఉంటే తప్ప దేవుడు మన పక్షాన యుద్ధాలు చేయడు. మీరు బైబిల్లో చూడండి, ఎక్కడ కూడా వాళ్ళ కష్టంతో యుద్ధం చేసిన యుద్ధాలు ఇప్పుడు ఫలించలేదు. సైలెంట్గా ఉంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం చేయాల్సిన పని చాలా చిన్నది. ఏంటది? సర్వాంగ కవచం ధరించుకొని నిలబడాలి. అంటే మనం స్పిరిచువల్గా రెడీ అయిపోతే దేవుడు ఫిజికల్గా విక్టరీ ఇస్తాడు. ఆమేన్. ప్రతి ఫిజికల్ ప్రాబ్లంకి స్పిరిచువల్ సొల్యూషన్ ఇస్తాడు దేవుడు. ఈ మాట మనకు అర్థమవును కాక. ఫిజికల్ ప్రాబ్లం అంటే ఏంటి? మన కంటికి కనిపించే ప్రతి సమస్యకి దేవుడు ఆన్సర్ ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆత్మలో పెట్టాడు. ఆత్మీయంగా పోరాడాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, దేవుడు మనకు భయపు ఆత్మని ఇవ్వలేదంట, పిరికితనపు ఆత్మని ఇవ్వలేదంట. ఎలాంటి ఆత్మనిచ్చాడు? ధైర్యమును, ప్రేమ, బలము కలిగిన ఆత్మనిచ్చాడు. పిరికితనపు ఆత్మ. పిరికితనం అన్నాడు ఒకసారి. ఆ మాట ఎప్పుడైనా విన్నారు మీరు? పిరికితనం వేరే, భయం వేరే.
భయంకి పిరికితనం కూడా తేడా ఏమంటే, భయం అంటే ఒక్కసారి భయపడదని భయం అంటారు, మాటి మాటికి ప్రతిదానికి భయపడదని పిరికితనం అంటారు. ఐ మీన్ కొన్నిసార్లు ఎట్లయిపోతుంది తెలుసా, మనం ప్రతి చిన్నదానికి భయపడి 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 భయం అలవాటైపోయి పిరికితనం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చేతిలో 1,00,000 ఉందనుకో, నేను ధనవంతుడు అనరు. ఎప్పుడు అంటారు? ప్రతి నెల పడాలి చేతులకు, అప్పుడేమంటారు నిన్ను లక్షాధికారి అప్పుడు అంటారు. ఏదో ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేతిలో 1,00,000 ఉంటుంది, నేను లక్షాధికారి రండు. ఇప్పుడు ఒకసారి జ్వరం వస్తే నేను రోగి అనరు, సంవత్సరం అంతా అదే జ్వరం ఉంది అప్పుడు ఏమంటారు? రోగి. ఒకసారి భయపడితే నేను పిరికోడు అనరు, ప్రతిసారి భయపడితే పిరికోడు అంటారు. పిరికితనం అనేది ఆత్మ. ఏంటంట? జాగ్రత్తగా వినండి, పిరికితనం అనేది ఆత్మ. ఒకవేళ పిరికితనం ఆత్మ అయితే ఇది శారీరకంగా మనం పోరాడలేము. పిరికితనం ఆత్మ అయితే శారీరకంగా మనము ఆత్మీయంగానే పోరాడాలి. అంటే ప్రార్థన చేసి గెలుచుకోవాలి. కొంతమందికి ఎలాంటి భయం వచ్చేస్తుందంటే, ఏ చిన్నదానికి భయం వచ్చేస్తుంది. అలాంటి భయం వచ్చిందనుకోండి, ఇది భయం కాదు, ఇది పిరికితనపు ఆత్మ మనల్ని వెళ్తూ ఉంది. ప్రతి చిన్నదానికి భయం, ఏది చేయాలన్నా భయం, బయటికి పోవాలంటే భయం, బండి పెట్రోల్ అయిపోతుందేమో, బండి పంచర్ అయిపోతుందేమో, పంచర్ అయిపోతే ఇక్కడే ఉండిపోతానేమో, అది పిచ్చి పిచ్చి భయాలను వచ్చేస్తాయి. దీన్ని భయం ఏమంటారు చెప్పండి? పిరికితనం వచ్చేస్తుంది. ఐ మీన్ జీవితంలో ఏది చేయలేము, ఏది చేయాలన్నా భయం, ఒక చిన్న అడుగు వేయాలన్నా భయం. దాన్ని సాతానుగాడు కావాలని చేస్తున్నది ఆత్మీయ పోరాటంగా మొత్తం పిరికితనం తీసుకొచ్చేసాడు. ఈరోజు ఆ పిరికితనం వెళ్ళిపోను గాక. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ పిరికోడు కాదు. యెహోషాపాతు భయపడ్డాడు, ఒక్కసారి భయపడ్డాడు అంతే. తర్వాత ఏమైపోయింది? ప్రార్థన చేసుకొని జయించాడు. చూసారా? ఆమేన్. సో ప్రతి ప్రాబ్లం, ఇప్పుడు యవనస్తులకి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, యవనస్తులకి ఎన్ని భయాలు ఉంటాయి చెప్పండి? నార్మల్ భయాలా? పాపం ఈ కాలంలో యవనస్తులుగా ఉండడం అంటే ఎంత కష్టం తెలుసా మీకు? వాడు పాపం బాగా కష్టపడి ఒక డిగ్రీ చేస్తాడండి. ఈ డిగ్రీ 4 సంవత్సరాలు చదువుతాడు. ఈ 4 సంవత్సరాలు డిగ్రీ చదివేలోపు ఆ టెక్నాలజీ మారిపోతుంది. కంప్యూటర్ సైన్స్ ఇదే నేర్చుకుంటున్నాం, పాపం చాలా కష్టపడి నేర్చుకుంటున్నాడు, ఒక 4 సంవత్సరాలు నేర్చుకుంటాడు. ఇది నేర్చుకునే లోపు టెక్నాలజీ మారిపోతూ ఉంది, చదువుకు విలువ లేకుండా పోతూ ఉంది. ఎట్లా? అవునా కదా? ఎందుకంటే ఎంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది కదా. ఎంత భయం ఉంటుంది, రాత్రిపూట నిద్ర పట్టదు. ఎందుకు? ఏమైపోతుందో. ఆమేన్. ఈరోజు ఒక్కసారి భయపడితే పర్లేదు, కానీ ప్రతిరోజు నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉందంటే ఆ పిరికితనపు ఆత్మ వచ్చేసింది. ఈరోజు దాని నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చును గాక. ఇట్స్ ఎ స్పిరిచువల్ థింగ్. నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది, నీకు సమాధానం లేకుండా చేస్తూ ఉంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలంటే ఇది పిరికితనపు ఆత్మ వచ్చేసింది. నేను పిరికోని కాదు, నా దేవుడు నాకున్నాడు. దేవుని మందిరంలో సమస్త ఆన్సర్ దొరుకుతుంది. హల్లెలూయా. ఎంత మారిపోయినా, ఎంత ఫాస్ట్గా మారిపోయినా దేవుడు ఇంకా నన్ను బాగు చేయగలడు. దేవుడు ఇంకా నన్ను పైకి తీసుకురాగలడు. దేవుడు ఇంకా ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆమేన్. ఈ యవనస్తుల మధ్య ఉంటున్నప్పుడు చాలా పాపం, చాలా అంటే అనవసరంగా చాలామంది పెద్దలందరూ యవనస్తులు తిట్టేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకున్న బాధలు వాళ్ళకి అర్థమవుతాయి. ఎందుకంటే 3 ఇయర్స్లో లైఫ్ మారిపోతూ ఉందండి. ఏం మాస్టర్స్ చేయాలో తెలియదు. అవునా కదా? ఒకసారి బ్యాచిలర్స్ అయిపోయింది అనుకోండి, అప్పట్లో అయితే ఏముండదు, ఎంఏ బిఏ అంతే, అంతకంటే ఏం లేదు. బాగా సరే ఏమైనా ఒక డాక్టరు, తర్వాత ఇంజనీర్ అంతే. ఇప్పుడు అట్లా కాదు, ఏమేమో వచ్చేసినా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కష్టపడి 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి చదివేలోపు ఏమైపోతా ఉంది, మొత్తం మారిపోతా ఉంది. కానీ ఒక మాట చెప్పనా, మీరు చేసేది నమ్మకంగా చేయండి, సర్వాంగ కవచం ధరించుకోండి, మీరు శక్తి వంచన లేకుండా ఏం చదువుతారో చదివేసేయండి. నా దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఖచ్చితంగా ద్వారము తెరుస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. నేనేమంటానంటే, నువ్వు చేస్తున్నది శక్తివంతన లేకుండా చేసేసి, నీ చేతిలో ఏముందో చేసేసి అంతే. అన్న ఈ డిగ్రీకి విలువ లేదన్నా, లేదు అట్లా అనదు, చేసేయి. అది ఏమైనా సరే ఖచ్చితంగా చేసేయి. నిలబడు దేవుని సన్నిధిలో, నీ శక్తి వంచన లేకుండా చేసేసాయి. దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన్ని నిలబడతాడు, నీకు ద్వారాలు తెరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత నమ్ముతున్నారు ఈ మాట? ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మీరు పోయి నిలబడండి, ఆయన నమ్మదగిన వాడు. కాదు ప్రభువా, మా దగ్గర ఆయుధాలు లేవు ప్రభువా, ఎట్లా ప్రభువా, ఎట్లా? నిలబడండి అంతే, దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన వాక్యం చెప్పాలి, అది చెప్పి నేను ముగించేస్తాను. 20 వచనం చదవండి ఒకసారి. 20 వచనం, అదే 2 Chronicles. అదే బిలీవ్ ఇన్ ద లార్డ్, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి,
ఆ, 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 ఆ. నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఇంకొక మాట, నెక్స్ట్ మాట, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పాను. కన్నడలో అదే ఉందా? కృతార్థులు ఉందా? సార్థక రాగువిరి. ఇంగ్లీష్లో యూ విల్ ప్రాస్పర్, యూ విల్ సక్సీడ్ కదా, సక్సెస్ఫుల్, సక్సీడ్, ప్రాస్పర్ అని ఉంటుంది అన్ని. ఈ మాటతో దేవుడు మనతో మాట్లాడిన గాక. దేవుని నమ్ముకుంటే స్థిరపరచబడతామంట. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంది, మీ ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఒక మాట చెప్పిన, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ నిలబడిన దేవుని పేరు చెప్పుకుని ఎవరైతే నిలబడతారో, ముఖ్యంగా మీ దైవ సేవకులు, పాస్టర్ గారు ఇక్కడ ఏదైతే నిలబడతారో, వినడానికి కఠినంగా ఉన్నా, వినడానికి కొంచెం వినసొంపుగా లేకపోయినా, వాళ్ళు చెప్పే మాటలు వింటేనంట మన జీవితంలో సక్సెస్ చూస్తామంట. మీ జీవితాలు మార్చుకోండి, పాపం నుంచి బయటికి రండి అంటే అక్కడ మీ జీవితం పాపం నుంచి బయటికి రండి, ఏం చెప్తారా అట్లా అనుకోకూడదు. దేవుని సేవకుని నిలబెట్టుకొని ఆయన చెప్పదలుచుకున్న మాటలు ఆయన ద్వారా చెప్పిస్తున్నాడు. ఆమేన్. మీ ప్రవక్తలను నమ్ముకోనండి, మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. ఎంత మాట అండి అది. ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేరు, అవునా కదా? ఏనా చెప్పండి, మాట వరుసని చెప్పండి పోనీ, అవునా కదా? తల్లిదండ్రులు ప్రేమించినట్టు ఎవరు వాళ్ళ వాళ్ళ ప్రేమలో కపటం ఉండదు. కానీ వాళ్ళ మాటలు నమ్మబుద్ధి కాదు, అవునా కాదు? హానెస్ట్గా చెప్పండి, చెప్పట్లేదు మీరు. ప్రేమలో కపటం ఉండదు, కానీ నమ్మబుద్ధి కాదు, నమ్మాలనిపించదు. మన ఫ్రెండ్స్ చెప్పే మాటలు నమ్మాలనిపిస్తుంది. వస్తున్నాను. కానీ ఒక మాట చెప్పినా, మీ ఫ్రెండ్స్ కంటే మీ తల్లిదండ్రులు చెప్పే మాట వింటే బాగుపడతారు. ఎందుకు తెలుసా? కపటం లేని ప్రేమ వినడానికి కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్కి చెప్పే మాట ఇష్టంగా ఉంటుంది, కానీ ఇష్టం కంటే కష్టమే చేయండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. దైవ సేవకుల మాటలు అట్లుంటాయి. దైవ సేవకుల మాటలు కొంచెం మనసుకు నొప్పించలేదనుకోండి, మళ్ళీ అది ఏమంటారు, అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ఖచ్చితంగా నొప్పించేలాగా మాట్లాడతారు, అవునా కదా? ఎప్పుడు వినాలనిపించదు. ఈరోజు ఎందుకో మెసేజ్ అంత బాగుండలేదు కదా అనిపిస్తుంది, అవునా కదా? అట్లా అన్నప్పుడే బాగుండాలి, అట్లా ఉన్నప్పుడే బాగా వినాలి. ఎందుకు తెలుసా? మీరు సక్సెస్ఫుల్ అవుతారని ఉంటుంది మాట. ఎంత అద్భుతమైన మాట, కృతార్థులగుతారు అంటే బతుకు సార్థకం అయిపోతుందని. కన్నడలో నా మాట, ఎంత మాట కన్నడలో, సార్థక రాగువిరి అంటే దైవ సేవకుల మాటకి ఎంత ప్రాధాన్యత చూసినారా? దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతారు, దేవుణ్ణి నమ్ముకుంటే స్థిరపరచబడతారు, దైవ సేవకులు నమ్ముకుంటే సక్సెస్ అయిపోతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 2 మాటలు చెప్తాను, ముగించేస్తాను. స్థిరపడిపోవడం ఏంటి, సక్సెస్ఫుల్ కావడం అంటే ఏంటి? స్థిరపడిపోవడం అంటే లైఫ్లో సెటిల్ కావడం. సక్సెస్ఫుల్ కావడం అంటే సెటిల్ గురించి కాదు, ఇది సెటిల్ కంటే ఎక్కువ, అవునా కదండి? సక్సెస్ వేరే, సెటిలింగ్ వేరే. అయిపోయినప్పుడు వీడికి ఉద్యోగం దొరికింది, సెటిల్ అయిపోయినాడు, అది వేరే. సెటిల్ అయిపోవడం వేరే, సక్సెస్ఫుల్ కావడం వేరే. దేవుని నమ్ముకోండి, దైవ సేవకులు లేకుండా దేవుని నమ్ముకుంటే సెటిల్ అయిపోతావు. కాకపోతే దైవ సేవకులు నమ్ముకుంటే ఇంకా సక్సెస్ అవుతావు. ఎందుకంటే దేవుడు కరెక్ట్ వెళ్ళి నడిపిస్తాడు. ఏ రోజుకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యంతో నడిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఒక్కొక్క భూమికి ఒక్కొక్క రకమైన విత్తనాలు కావాలి. టీ ఎక్కడంటే అక్కడ పండించలేము, దానికి సపరేట్ సెటప్ ఉంటుంది, అవునా కదా? అన్న కావాలా అక్కడ పోయించినారు కదా టీ, అక్కడ మీ ఫొటోస్ ఇస్తుంది, కాఫీ ప్లాంటేషన్స్కి ఊటీ, అక్కడ వేరే ఉంటుంది. అది తీసుకొచ్చి బల్లార్లో పెడతానంటే కుదరదు. ఎందుకు? దాని కథ వేరే ఉంటుంది, దాని క్లైమేట్ వేరే, దాని సెటప్ అంతా వేరే ఉంటుంది, అవునా కదా? ఈ విత్తనాలు అక్కడ పనిచేయవు, ఆ విత్తనాలు ఇక్కడ పనిచేయవు. ఏమని చెప్పట్లేదు? అమెరికాలో చెప్పే వాక్యం ఇక్కడ పనిచేయదు. చెప్పండి. ఈ భూమికి ఇదే వాక్యం కావాలి, ఈ భూమికి ఇదే రైతు కావాలి. చెప్పట్లేదు ఎవరు? ఆమేన్. లేదండి అప్పుడప్పుడు విన్న పర్లేదు, అదొకే, వినుకోవాలి ఖచ్చితంగా. కాకపోతే ఈ భూమిని పండించడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు నిర్మించాడు, ఒక అపాయింట్ చేశాడు దేవుడు. ఆమేన్. ఈ ప్లేస్కి, మనకు ఈ టైంకి ఏం కావాలో దేవుడు ప్రతిరోజు వాక్యంతో మాట్లాడుతుంటారు కదా, ఆ మాటలు వింటేనంట సక్సెస్ఫుల్ అవుతాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాను తప్ప
నా ఆలోచన ఏం లేదు ఇక్కడ. హల్లెలూయా. మీరు దయచేసి ఆ మాట గమనించాలి. ఏదో ఏదో చెప్పేయాలి, ఏదో ఇంప్రెస్ చేయాలని కాదు. అన్నని ఇంప్రెస్ చేయాలని నాకు అవసరమే లేదు. అవునా కదా? నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. కాకపోతే అన్న చెప్పింది కాదు, నేను చేసింది కాదు. కాకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మనతో. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుతురు. దైవ సేవకులు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. హల్లెలూయా. ఈరోజు దేవుడి మీద మాట్లాడినాడా? ఎస్. మందిరం దేనికోసం చెప్పండి, నేను ముగించేస్తాను. మందిరం దేనికోసం ఉంది? మన ప్రతి అవసరం కోసం ఉంది, అంతే. ఆమేన్. కొంతమంది మిమ్మల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటారు, కేవలం రక్షణ కోసం ఉందని. మన దేవుడు అంత చేతకొన్నాడు కాదు. యేసుక్రీస్తు రక్తం ప్రతి దానికి ఆన్సర్, అంతే. మనకు పరలోక రాజ్యం తీసుకుపోవడానికి, శాపాలు తీర్చడానికి, పాపాలు తీర్చడానికి, మొత్తం అన్నిటికీ అక్కడ ఆన్సర్ ఉంటుంది. ఆమేన్. ఈ మందిరము ప్రతిదానికి ఆన్సర్. కరువు, కష్టం, తెగులు ఏమొచ్చినా అంట మందిరంలో ఆన్సర్ దొరికేస్తుందంట మనకి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినాడండి. మన కుటుంబాల్లో అంటే ఎక్కడి నుంచో దేవుడు సహాయం తీసుకురావాల్సిన పని లేదు. మన ఇంట్లోనే దేవుడు ఆన్సర్ పెట్టాడు, మన సంఘంలోనే దేవుడు ఆన్సర్ పెట్టాడు, మన యవనస్తుల్లోనే దేవుడు ఆన్సర్ పెట్టాడు. ఇక్కడి నుంచే దేవుడు ఆన్సర్లు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఇదే స్థలాన్ని దేవుడు ఆశీర్వదించగలడు. ఆమేన్. దేవునికి మనం ఏమి ఇస్తామో దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మోషే, నీ చేతిలో ఏముంది? ఏం లేదు ప్రభు, కర్ర ఉంది, దాన్ని ఆశీర్వదిస్తాం పద అన్నాడు. ఆమేన్. కర్ర ఇస్తే కర్ర, ఆ టైంలో ఏమి ఇస్తే అదే ఆశీర్వదించబడేది. ప్రభు ఏం లేదు ప్రభు, రాయి ఉంది ప్రభు, తీసుకుంటాడు. ఏదో నీ చేతికి దేవుడికి ఏమి ఇస్తావు దాన్ని వాడుకుంటాడు, అంతే. ఆమేన్. యవనస్తులారు, మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మీ చేతిలో ఏముంది? ప్రభు ఏం లేదు ప్రభు, ఏమి చిన్న డిగ్రీ ఉంది ప్రభు, అది ఏమి పనికిరాదు ప్రభు, అది నా చేతికి నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. నేను ఎవరితో మాట్లాడుతాను నాకే తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడను గాక. మీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే, ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఉంటేనే బాగా దేవుడు రెస్పాండ్ అవుతాడు. దండి కూడా రెస్పాండ్ కాదు త్వరగా. ప్రభా అక్కడ 10 కేజీలు బిర్యానీ ఉంది ప్రభా, పెట్టుకో మీరు తినడరా అంటాడు. 100 కేజీలు బిర్యానీ రెడీ ఉంది ప్రభా, మీరే పోయి తినండి, నేను ఎందుకు పనిలాగా అంటాడు. ఏం లేదు ప్రభా, 5 రొట్టెలు 2 చేపలు, అప్పుడు దిగిపోతాడు దేవుడు. హల్లెలూయా. ప్రభా నా బ్యాంకులో ఒక 10 కోట్లు ఉంది ప్రభా, దగ్గర కూడా రావద్దురా అంటాడు. అవసరం లేదండి నీకు 10 వెళ్ళిపోంటాడు. ప్రభా నా బ్యాంకు మైనస్ బ్యాలెన్స్ ఉంది ప్రభా, నేనున్నా పద అంటాడు నీకోసం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఉన్న కొంచెమైనా దాన్ని గొప్పగా మార్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. మన దేవుడు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడును గాక. దేవుడు వాక్యం దీవించిన. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం పిల్లరా. ఒకసారి వీలైతే అందరూ లేచి పెడదాం. ఒకసారి లేచి పెడి చిన్న ప్రార్థన చేద్దాం పిల్లలు. ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా ఒకవేళ మీ లోపల పిరికితనం ఉంటే తీసేయండి. ప్రభువా నాలో ఒక ధైర్యపాత్మని ఇవ్వండి. ప్రభువా భయపడ్డం ఓకే మంచిదే, కానీ ఆ భయపడిన తర్వాత తిరిగి ప్రార్థన చేయాలి. ఆ భయముతో అలాగే పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మన ప్రతి కోరికకు, ప్రతి అక్కరకు అక్కడ ఆన్సర్ ఉంది ప్రియులారా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిలో సమృద్ధి ఉంది ప్రభువా. నీ సన్నిధిలో అన్నిటికంటే ముఖ్యం మీరున్నారు ప్రభువా. నీ ప్రసన్నత మాకు చాలు తండ్రి. నీవు మాకు తోడుగా ఉంటే అంతే చాలు ప్రభువా. ఎవరు ఏమి తలచినా, ఎవరు ఏమి చేసినా వాటన్నిటికీ మేలుగా మార్చేయగలవు ప్రభువా. ప్రియులరా మా 3 దేశాలు కలిసి వాళ్ళు నాశనం చేయాలని వచ్చినాయి, కానీ దేవుడు వాళ్ళని నాశనం చేసిన తర్వాత వారి దగ్గర ఉన్న సొమ్ము తీసుకొని వాళ్ళ ఇంట్లో చేర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తే మన ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడు. అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే అధికముగా చేయగలిగిన దేవుడు. మీ దేవుడనే యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. మీ జీవితం సార్థకమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడదాం. సర్వాంగ కవచము ధరించుకొని ఆయన సన్నిధిలో నిలబడదాం పిల్లరా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుని ఆరాధన చేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేయండి అందరూ దేవుని సన్నిధిలో. ప్రభువా నా భయాలని ప్రభువా నీ సన్నిధిలో తీసుకొస్తున్నాం తండ్రి.
సాతాను నీ దగ్గర నుంచి ఏమైతే దూరం చేయాలనుకున్నాడో వాటన్ని తీసుకుని దేవుని సన్నిధిలో పెట్టు. మీ పిల్లలు దేవుని నుంచి దూరం అయిపోతున్నారా? తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో, ప్రభువా ఏమి చేయాలో తోచట్లేదు ప్రభువా, మా దిక్కు నీవే తండ్రి అని యెహోషాపాతు ప్రార్థన చేశాడండి. ఏమి చేయాలో తెలియదు ప్రభువా, ఏమి చేయాలో తోచట్లేదు తండ్రి, కానీ మా దిక్కు నీవే. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో మాకున్న ఒకటే ఫైనల్ ఆన్సర్ మీరే ప్రభువా, మాకున్న ఏకైక దిక్కు మీరే తండ్రి. చిన్న ప్రార్థన చేస్తుండగా అందరు కలిసి చిన్న ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేయండి. ప్రభువా నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నా పరిస్థితి నీకు తెలుసు ప్రభువా, నా స్థితి నీకు తెలుసు ప్రభువా, నా దగ్గర ఉన్నది కొంచెం అని నీకు తెలుసు ప్రభువా. యవనస్తులారా దేవుని దగ్గర మొర పెట్టండి. అయ్యా ఇదిగో తెలిపి నా జీవితం నీకు తెలుసు ప్రభువా. జీవితం ఆయన చేతికి ఇవ్వండి, ఆయన ఏమైనా చేసేస్తాడు. ఏమి చేయలేని మనుషుల దగ్గర ఎంత చెప్పుకున్నా వేస్ట్ అండి. ఆయన దగ్గరకు వచ్చి మన బాధ చెప్పుకుంటున్నప్పుడు, మన హృదయం కుమ్మరిస్తున్నప్పుడు ఆయన మనల్ని చూచే దేవుడే ఉన్నాడు, ఆయన మనల్ని కనికరించే దేవుడే ఉన్నాడు. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో. మా దేవా నీవే, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఓ స్తోత్రం ప్రభు. నీకే నీకే సాధ్యం. అందరు కలిసి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. మహాపరిశుద్ధ యేసయ్యా నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. ఈ వాక్యం ప్రభు మా జీవితంలో ఫలములు చూడాలి తండ్రి. ఎవరి కష్టంలో కన్నీటిలో బాధల నుండి తెలుసు తండ్రి. మీరే మాట్లాడినందుకు స్తోత్రం, మీరే దర్శించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరొకసారి సంఘాన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభు, ఈ మందిరాన్ని చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నీ దీవెన నీ ఆశీర్వాదం మీరు మీద ఉండును గాక. మీరే ఆశీర్వదించండి, మీరే విస్తరించండి, మీరే బాగు చేయండి, మీరే అభివృద్ధి పరచండి, మీరే స్వస్థపరచండి, మీరే అభివృద్ధి దయచేయండి ప్రభు. అయ్యా మీరే అభివృద్ధి దయచేయండి, మీరే ఆశీర్వదించండి, మీరే ఆశీర్వదించండి, మీరు గొప్ప చేయండి. నీకు స్తోత్రం. నూతన కార్యాలు ఈ సంఘంలో ప్రారంభమవును గాక. నూతన కార్యాలు సంఘంలో జరిగించండి ప్రభు. నూతన ద్వారాలు తెరవండి నీకు స్తోత్రం ప్రభు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకారాలు చేయండి ప్రభు. నీ స్థాయిలో నీ శైలిలో చేయమని ప్రార్థిస్తుంది నీకు స్తోత్రం ప్రభు. అయ్యా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, దర్శించండి. యవనస్తులు ఉన్నారు ప్రభు, పెద్దవారు ఉన్నారు తండ్రి, చిన్నపిల్లలు ఉన్నారు ప్రభు.
అయ్యా మీరే ముట్టండి, మీరే తాకండి, మీరే స్పర్శించండి, మీరే అద్భుతాలు చేయండి, వారి జీవితంలో ప్రభు దర్శించండి, నూతన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎదుగుతున్న మరి ముఖ్యంగా సంఘ కాపరి బట్టి, అయ్యా తన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం. ప్రియ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన, ఉన్నతమైన స్థానంలో ఉంచండి ప్రభు, అభివృద్ధి చేయండి తండ్రి. వారు చేస్తున్న సేవ బట్టి స్తోత్రం, వారు చేస్తున్న పరిచర్య బట్టి స్తోత్రం. ఇంకా ఉన్నతమైన స్థానం నుంచి మనం ప్రార్థిస్తున్నాం. తనకి స్తోత్రం. మీరే నూతన ద్వారాలు తెరవండి, అద్భుతాలు చేయండి, వారికి ఉన్న ప్రతి అవసరాలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎదుగుతున్న ప్రభు సంఘం అంతటి నిశ్చేతగా అప్పగిస్తున్నాం. మీరే దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపడు. దయచేసి కూర్చో. దట్ వాస్ వండర్ఫుల్ మెసేజ్. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మన సంఘముతో మాట్లాడి ఉంటున్నాడు. ఆమేన్. చాలామంది మందిరం అంటే నిర్లక్ష్యం చూపేటువంటి ఆ యొక్క తరములో, అంటే మందిరానికి ఏం వెళ్ళాలి అనేటువంటి నిర్లక్ష్యంలో అక్కడ ఆ మాట నిజంగా నన్ను ఆకట్టుకున్నది అనమాట. కీడైనను తీర్పైనను అంతే కూడా ఆడుందంట. ఎక్కడుంది? దేవుని మందిరములో. ఇంట్లో అని రాస్తుంటే ఎవరు వచ్చే అవసరం ఉండలేదేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మందిరములో అది ఉంది కాబట్టి. సో మనం ఎక్కడ నిలబడాలి? ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు ఆన్లైన్ ప్రేయర్కి రండి అని చెప్తాను అని? ఎంతమందికి అర్థమైంది? ఉపవాస ప్రార్థనకి ఎందుకు రమ్మని నేను మొత్తుకుంటాను, మీకు అర్థమైందా? మొత్తుకుంటాను నేను వారం వారం, రండి రండి ఉపవాస ప్రార్థన రండి, స్త్రీల కూడికకి రండి, 5 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ రండి, 7 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ రండి, 3 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ రండి అని ఎందుకు చెప్తానంటే, ఎందుకే దైవజనుడిని ఈరోజు నిలబెట్టి మందిరం యొక్క శ్రేష్టతను ఆయన మన హృదయంలో ముద్రించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరిచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పినటువంటి దైవదాసుని రాబోయే దినాల్లో దేవుడు మరింత బలముగా అనేక దేశ విదేశాల్లో ఆయన తీసుకుని వెళ్ళి 70 దేశాల వరకు ఆ పాట వెళ్ళిందంటే మామూలు కాదు. నేను చెప్తాను, దానికి 200గా 140 దేశాలు పాస్టర్ గారు ప్రయాణం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. I say in the name of Lord Jesus, I speak this with the prophetically. The flight is ready and the flight tickets are ready. You need to fly in the name of Lord Jesus. Hallelujah. So మీ దిననిత్య ప్రార్థనలో వారి పరిచర్య కొరకు, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎంతమంది రోజు దీవించబడ్డారు వాక్యము ద్వారా? ఆమేన్. ఒక్కొక్క రెవల్యూషన్, మీరున్నారు కాబట్టి నేను ఊరుకున్నాను, కానీ పాస్టర్స్ మీటింగ్ అయితే ఆఫ్రికా స్టైల్ ఎగిరేవాడిని అనమాట. సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ఇన్ మై స్పిరిట్. ఐ కెన్ సెన్స్ సంథింగ్ ఈస్ గోయింగ్. దాన్ని ఏమంటారంటే బబ్లింగ్ అంటారు కదా, అట్లా ఏదో ఒక 100 బబుల్ గ్యాములు ఊదితే ఎట్లా ఊతుంది చెప్పండి, అట్లా ఊదినట్టుగా అయిపోయింది అనమాట నాకు నిజంగా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ థింగ్స్. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాటను దేవుడు మన వినికిడిలో నెరవేర్చి ఉంటున్నాడు. హల్లెలూయా. సో ఈ సమయంలో ఒక పాటను మనం పాడుతుండగా ప్రభు కొరకు తెచ్చినటువంటి అర్పణలను మనం సమర్పించుదాం. దశమగ కానుకలు సమర్పించేవారు మీరు దశమగ కానుకలు సమర్పించేవారు కవర్స్ ఇక్కడ మీరు ఉపయోగించి మీ ప్రార్థన విజ్ఞాపనలు అందులో రాసి మీరు వేయాలని ప్రయత్నం మనం చేస్తున్నాం. సందీప్ అంజీ ముందుకొచ్చి రాజుల రాజా ప్రభువుల ప్రభు అనే పాటను ఒక పల్లవి ఒక చరణం పాడుతూ ప్రభునామాన్ని కనపరుస్తుండగా మనం కానుకలు సమర్పించుతాం. ఎవ్వరు లేకమునుపే నీవే ఉన్నావు, ఏదియు కాకమునుపే నీవే ఉన్నావు, ఎవ్వరు లేకమునుపే నీవే ఉన్నావు,